ఒక వ్యక్తి దైవ చిత్త ప్రకారము నడుచుకున్నప్పుడు దేవుని కాపుదల వారికి తోడై ఉంటుంది. హల్లెలూయ. దేవుని చిత్తము నీ పట్ల ఉన్నది కాబట్టి ఈరోజు నీవు రక్షణ కలిగి దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం వింటున్నావు. అది చాలు, ఇది దేవుని చిత్తం అని చెప్పడానికి. మరి ఆ దేవుని చిత్తాన్ని అర్థము చేసుకొని ఆ విధంగా నువ్వు జీవించినప్పుడు మరి దేవుడు ఏం చేస్తాడు? నిన్ను అమ్మా ఇడిచిపెడతాడా? నీ కష్టాల్లో నిన్ను నెట్టేస్తాడా? ఇంకా ఇబ్బందులు పెడతాడా దేవుడు? గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే దైవ కార్యాన్ని మనము నెగ్లెక్ట్ చేస్తామో, దైవ కార్యాన్ని ఎప్పుడైతే ఆపడానికి చూస్తామో, దైవ కార్యాలను ఎప్పుడైతే మనము ఆటంకపరుస్తామో, దేవుని శాపము వారి మీదకి వస్తుంది.